సార్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన భారతదేశము ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ గురించి చెప్పాలి అంటే మనది ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మన భారతదేశానికి ఉన్నదే అసలు మన వెన్నుముక్క లాంటిది అనమాట. సో కానీ చూసుకుంటే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమవుతుందంటే పీపుల్ బిలో ద పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, చాలా లైక్ నార్మల్ లైఫ్ గడపలేకపోతున్నారు, వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది కూడా ఒక నార్మల్ ఫుడ్ ఒక పర్సన్కి 2 పూటలు దొరక్క చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ చెవెల కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. సో వీళ్ళ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఏదైనా ఉందా? ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుందంటే ఇండియాకి అది చాలా నెగిటివ్ నిజంగా చెప్పాలి అంటే. కానీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంత రిచ్ కాన్స్టిట్యున్సీ మీది, ఎందుకంటే ఫుడ్ కోసం చెప్పుకోవాలంటే వ్యవసాయం చాలా బాగా చేస్తారు. సో మరి అలాంటి చోట్ల కూడా ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎందుకుంది? నేను మొట్టమొదటి మీ అభిప్రాయంతో వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఇండియాలో పోయింది, ఓకే, ఇంకా పోతా వస్తున్నది. బట్ దేర్ ఈస్ కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్నది, కొంచెం, నాట్ ఎక్కువ, అది కూడా చాలా తక్కువ ఉన్నది. ఎవరు కూడా ఆకలితో చచ్చిపోతలేరు. ఓకే, ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి నలుమూలల ప్రతి గ్రామంలో 5 కేజీలు ఉచిత బియ్యం ఇస్తున్నాడు. బియ్యమే కాక కొన్ని చాలా మన గోధుమలు కూడా ఇస్తున్నాడు. అయితే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది లేదు దీనివల్లనే కాక మీరు డేటా చూస్తే మనము రైస్ ఎంత ఉత్పత్తి చేస్తామో, ఎంత కన్జ్యూమ్ చేస్తామో దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో 4 ఇంతలు ఎక్కువ అవుతున్నది. ఓసారి కేసీఆర్ గారు అసెంబ్లీ నన్ను 1 కోటి టన్నుల వడ్లు అయితే మేమే తింటాం. నేను లెక్క ప్రకారంగా లెక్క చేసి చూపిన లెక్కలు నాకు మైండ్లో ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తా. అది నేను నా లెక్కల ప్రకారము బియ్యము దాదాపు 29 లక్షల టన్నులే మనకు అవసరము. అండ్ ఇది మనము దాని వడ్లు అంటే 100 కేజీల వడ్లు ఉంటే దాన్ని మిల్లింగ్ చేసినాక 70 కేజీలో ఎంతో బియ్యం వస్తుంది. అయితే ఇవన్నీ లెక్కలు చూస్తే మనకు కేవలము 40 లక్షల టన్నులే కావాలి. మనం పండించేది 2 లక్షల టన్నులు, ఓసారి 3 లక్షలు కూడా అన్నారు కేసీఆర్, 2 లక్షల టన్నులు. అంటే మనం తినేదానికంటే దాదాపు 5 ఇంతలు ఎక్కువ పండిస్తున్నాం. ఎక్కడ పోవాలి? ప్రభుత్వం కొను అంటది, ప్రభుత్వం కొంటది. భారతదేశం కూడా మన అవసరం ఉన్న దానికంటే ఎక్కువ రైస్. మన దగ్గర లోపం ఉన్నది పల్సెస్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎడిబుల్ ఆయిల్స్. ఈ రెండిట్లోనే తక్కువ. ఇవి మన ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మనం రీఫోకస్ ఆన్ ద రైట్ క్రాప్స్. ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మేము రొట్టెలు తినేటోళ్ళమే, అన్నం తినేటోళ్ళం ఏమైనాము. జొన్న రొట్టెలు, మీరు తండూరు నుంచి అన్నారు కదా, జొన్న రొట్టెలు తినేటోళ్ళం, మనం అన్నం తినేటోళ్ళమా? కాదు. ఇది రైస్ క్యాపిటల్, ఇది రైస్ ఈటర్స్ అయిపోయినాము. అండ్ వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్, హైయెస్ట్ డయాబెటిక్ రేషియో ఇస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన అనవసరమైన జాగాలకు సాగునీరు తెస్తాము. మీరు మెట్ట పంటలు పండించే బదులు వరి వండి అనరి, వరేసుకోనరి, సన్నవరేసుకోనరి, మళ్ళీ వరేసుకుంటే ఊరేస్తా. ఇవన్నీ తప్పు పాలసీస్, తప్పు ఇరిగేషన్ పాలసీస్, తప్పు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మనం చేవల ప్రాంతానికి మెట్ట పంటలు ఎంకరేజ్ చేయాలి. అండ్ మోడీ గారు మిల్లెట్స్. నా వెనకట్ ఎట్లుండే, నేను చిన్నప్పుడు ఊరికి పోయేది కదా, వరి లేకుండే ఊర్లా, ఓన్లీ బోర్వెల్ లేకుండే ఊరు. అప్పుడు బోర్వెల్ కూడా రేర్ ఉంటుండే కదా, అన్నీ తైదలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ ఉంటుండే, ఆమ్దెలు, కుస్మలు ఇవి ఉంటుండే. అండ్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కడు వరేస్తున్నాడు. మరి తినేది జొన్న రొట్టెలు మర్చిపోతున్నారు. అయితే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సాధ్యము. వెనకట వరి కొంచెం ధర ఎక్కువ ఉండేది, పేదోళ్ళు జొన్నలు, గోధుమలు, తైదలు. ఇప్పుడు ధనవంతులు జొన్నలు, తైదలు, కొర్రలు తింటున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ అని స్పెషాలిటీ ఆర్గానిక్ మిల్లెట్స్ బ్రాండ్స్ వచ్చేసినాయి. అండ్ ఆల్సో ప్రధానమంత్రి మోడీకి పాత్ర ఇంటున్నది. రైతులకు ఏం కావాలి? సాగునీరు కాదు, వాళ్ళకి మంచి ఆమ్దాని కావాలి. ఆమ్దాని వరితోటి వస్తుందా లేకుంటే మెట్ట పంటలతో వస్తుందా? ఇప్పుడు మెట్ట పంటలతోటి మంచిగా వస్తుంది, దాన్ని ప్రమోట్ చేయాలి మనము. కానీ ఫుడ్ వేస్టేజ్, ఈ రోజు వేస్టేజ్ని రేపటి రోజు షార్టేజ్ కూడా కావచ్చు. బికాస్ సో దాని గురించి కొంచెం మీరు అన్నట్టుగా నిజంగా మిల్లెట్స్ ఆఫ్ ది 2023 వాజ్ ది మిల్లెట్ ఇయర్ అన్నమాట. సో చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేశారు, అది చాలా బాగా ధరలు కూడా అప్పుడు మిల్లెట్స్ ధరలు ఇప్పుడు బాగా పెరిగినాయి. అయితే ఓన్లీ మిల్లెట్స్ ప్రమోట్ చేయాలి, దానికి సర్టన్ ఆబ్స్టెకల్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. దాన్ని దాటితే అల్కగా, ముఖ్యంగా మీకు అది కుందో లేదో,
వాడు ఇంత ప్లాట్ఫామ్ కట్టుకొని ఇచ్చేసి పిట్టలను ఎగరగొడతా ఉంటాడు. కరెక్ట్. వరేస్తే అది అవసరం లేదు, మిలెట్స్ వేస్తే అవసరం. ఇక్కడ పిట్టలన్నీ వచ్చి వాళ్తాయి. కానీ అది మిలెట్స్ అది పాపులరైజ్ చేయాలంటే ఊరు మొత్తం మిలెట్స్ చేయాలి. కరెక్ట్. ఒక్కడే వచ్చింది అనుకో 10 ఎకరాలు 2 ఎకరాలు పెడితే పిట్టలన్నీ వచ్చి దాని మీద కూర్చుంటుంది. ఊరు మొత్తం 1000 ఎకరాలు వేసినాం అనుకో ఎస్ అంతటి పిట్టలంతా డిస్ప్యూట్ అవుతుంది. అందరికీ 5% 2% లాస్ అవుతుంది. అవునది ఊరు మొత్తం ఏదో వేసి వీడు ఒక్కడే వేస్తే ప్రాబ్లం అవుతుంది. నిజమే. పిట్ట. సో దీనికి కొన్ని ఉన్నాయి ఇది. సో ఒక ప్రాంతాన్ని మిలెట్స్ ప్రమోట్ చేస్తాను, దానికి ఎక్కువ బోనస్ ఇచ్చుడు, ఎంక్యూ సో ఇచ్చేసి. దీని గురించి మీరు ఆలోచించారా? నేను చాలా రీసెర్చ్ చేసిన అండి. Okay. నేను చాలా రీసెర్చ్ చేసిన దీని మీద. అండ్ ఐ డిడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. నేను అమెరికాలో కూడా ఉన్నప్పుడు ఫస్ట్ 1 ఇయర్ ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది, 600 జనాభా. ఆడ అందరు ప్రతి ఒక్కరు రైతే. ఓకే. అండ్ ఆడ ఉన్న టెక్నాలజీస్, ఆడ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా వాడుకుంటాడు. న్యూ జెర్సీలో మీరు మాస్టర్స్ చేశారు. దానికంటే ముందు మినిసోటాలో ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. అందరు వెరీ ఫ్రెండ్లీ అగ్రికల్చరిస్ట్. ఓకే. ఆడ 3 పంటలు. ఇదేంది మక్కలు, జొన్నలు, సోయాబీన్. ఓకే. అయితే వాళ్ళు పంట పెట్టేటప్పుడే పంట 3 నెలల పంట, 3 నెలల పంట, 3 నెలల తర్వాత ధర ఎంత ఉంటుందో ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే. దాంట్లో 2 విధానం. ఏంది కంప్యూటర్ మోడలింగ్ ఆఫ్ వీట్ ప్రైసెస్, సోయాబీన్ ప్రైసెస్ అండ్ కార్న్ ప్రైసెస్. కంప్యూటర్నే ఎట్లయితే రెయిన్స్ మన మాన్సూన్ ప్రెడిక్ట్ చేస్తామో వీళ్ళు పంట ధరలు ప్రెడిక్ట్ చేస్తారు. అది చేసే వెనకట. ఇది టాకింగ్ అబౌట్ 80s. ఇంకోటేమో ఫ్యూచర్స్ మార్కెట్ ఉంటుంది. ఎట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, విప్రో షేర్స్, ఇన్ఫోసిస్, అందులో వీట్ షేర్స్, సోయాబీన్ షేర్స్, మక్కల షేర్స్, కమాడిటీ ఫ్యూచర్స్. అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. సో పంట పెట్టినప్పుడు అప్పుడు ఎంత ఉంటుందో తెలుస్తుంది. సో దీస్ ఆర్ డిమాండ్ సప్లై. అందుకే అప్పుడు రైస్ వేస్ట్ కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3 అంటే 30% మనం తినే రైస్ గోడాంలలో మురుగుతున్నది. కానీ అయినా బలవంతంగా కొంటున్నారు, ఎందుకంటే అదో సబ్సిడీ అన్నట్టే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు దాదాపు 25,000 crores ఈచ్ ఇయర్ ఇస్తుంది. ఇది ఎంఎస్పి మద్దతు కొంటందుకు. ఇది లెక్క చేయదు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే బాధగా ఉంది ఏంటంటే ఉన్న సీఎం మంచిగా మొదలుపెట్టిండ్రు భాష ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు వారి భాష కూడా మారుతున్నది. ఏదో గాడిది గుడ్డు అని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది మర్చిపోతుండ్రు ఈసారి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడిచేది అన్ని కేంద్ర ప్రభుత్వం వల్లనే, ఇంక్లూడింగ్ ఇది దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మన రైతులను ఆదుకునేది మద్దతు ధర ఇచ్చి కేంద్ర ప్రభుత్వం. దాన్ని గాడిది గుడ్డు అంటే అది ఫస్ట్ ఆల్ ఆ భాష ఉండొద్దు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత కొంచెం భాష మంచిగా అయింది రేవంత్ రెడ్డి గారు, కానీ ఇప్పుడు తన భాష కొంచెం మరీ కేసీఆర్ డైరెక్షన్లో పోతుంది అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఓకే సార్.